పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా సూపర్ సైక్లోన్ ఏపీని వణికిస్తోంది. 6 గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం మోంతా తీవ్ర తుపాను మచిలీపట్నానికి 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాకినాడకు 240 కిలోమీటర్లు, వైజాగ్కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సాయంత్రం మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. సూపర్ సైక్లోన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ఇక సూపర్ సైక్లోన్ ఏపీలోని కోస్తా తీరంలో బీభత్సం సృష్టిస్తోంది. ఏపీతో పాటు యానం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖపట్నంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వైజాగ్కు అన్ని విమానాల సర్వీసులను రద్దు చేశారు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉండడంతో 12 మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు అధికారులు. కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం పోర్టుల్లో 9వ నెంబర్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముందు జాగ్రత్తగా కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవులో హెల్ప్యాడ్లను సిద్ధం చేశారు. కాకినాడ సముద్ర తీరంలో మీటరు ఎత్తున భారీ రాకాసి కెరటాలు ఎగిసిపడుతున్నాయి. బీచ్ రోడ్డు పొడవునా 8 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. వచ్చే 24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు ఏపీలోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక సముద్రంలో భారీ అలజడితో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. ఏపీలోని కోస్తా ప్రాంత జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేశారు. 107 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం నుంచి వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపురం, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దయ్యాయి. 6 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మోంతా తుపాను తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, వైజాగ్, కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కాకినాడ తీరం వైపు మోంతా తుపాను దూసుకొస్తోంది. ఉప్పాడ దగ్గరలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా జిల్లాలో 3 హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవుల్లో హెలిప్యాడ్లు రెడీ చేస్తున్నారు. జిల్లాలో తుపాను ప్రభావం 12 మండలాల్లోని 67 గ్రామాలపై ఉంది. 5 మున్సిపాలిటీల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక ఏపీ కాకినాడ దగ్గర మోంతా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉప్పాడ తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో సముద్రానికి, గ్రామానికి మధ్య రక్షణ గోడగా పెట్టిన బండరాళ్లను ఏర్పాటు చేశారు స్థానికులు. కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రానికి ఆనుకొని ఉన్న గ్రామాలలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో సమావేశమయ్యారు మంత్రి నారాయణ. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. మోంతా తుపాను బీభత్సంతో అలర్ట్ అయ్యారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. తుపానుపై తమ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ. ఇప్పటికే విజయవాడ, విశాఖలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తమ అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. ముందు జాగ్రత్తగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పలు రైళ్ల సర్వీసులను రద్దు చేశామన్నారు జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ. Today I have reviewed preparedness for cyclone Montha. So we have gone through whatever steps are to be taken. Our war rooms have been alerted. What action is to be taken for regulation of trains if needed, and
patrolling wherever required, like our footmen, foot patrolling, then loco patrolling, loco inspectors patrolling, then track patrolling. Those all things have been activated, and then control rooms we are continuously monitoring this arrival. This we are tracking the movement of this cyclone, and its speed we are also tracking. And from headquarter also one control room, war room has been established. They are in touch with Vijayawada and Guntur. So anything, any untoward happens, or if any action is required to be taken, so our teams are ready.